796 కోట్లు లాభాలు వచ్చినాయో అందులో 33% కార్మికులకు లాభాల వాటా ఇస్తున్నాం. అంటే వచ్చిన 33% ఎంత అవుతుందంటే 796 కోట్లు లాభాన్ని పంచుతున్నాం, అంటే 33% పంచుతున్నాం అంటున్నారు. కానీ అది అసంబద్ధంగా ఉంది, అసత్య ప్రచారమే. ఎందుకంటే మాకు ఇంకా ఎక్కువ లాభాలు రాలే, ఒక్కొక్కరికి 1,90,000 మీరు ఇస్తున్నా అంటున్నారు. ఈ 1,90,000కు ఇంకా 2 లక్షల దాకా మాకు రావాల్సింది, మాకు ఇచ్చే దాంట్లో తక్కువ కడిగేసి ఇస్తున్నారు. అంటే మీరు ఇచ్చింది 33% కాదు 16% అని చెప్పి కాన్స్టిట్యూటెడ్ 2 దాంట్లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టీసీ గేట్ మీటింగ్ లో నాయకులను నిలదీసిన కార్మికులు, అసత్యపు లాభాల వాటను ప్రకటించిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన కార్మికులు, సింగరేణి కార్మికులను ఎత్తిన రెండో డబ్బు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వము బొగ్గు ఎవరికో కానీ మసి మాత్రం సింగరేణి కార్మికులకు రెక్కలు ముక్కలయ్యే కష్టపడిన సంస్థలు మాత్రం లాభాల్లో పెట్టాల్సిన 35% వాటా రాలేదని చెప్పి బాధపడుతున్నారు. రెక్కలు ముక్కలయ్యే కానీ కష్టపడి సంస్థని లాభాల వాటలో పెడితే 33% లాభాలు పంచుకున్నామని చెప్పి 16% పెంచాలని ఆగ్రహం వ్యక్తం చేశారు కార్మికులు. ముందేమో కోర్ బ్లాక్ల అమ్మకం, ఇప్పుడేమో ఇట్లా మోసం అని చెప్పి ఈ విధంగా వార్త చెప్పబడుతుంది. సో సింగరేణి కార్మికులు ఈ విధంగా ఐఎన్టీసీ నాయకులను బయలుదేరిన నిలదీస్తూ వాళ్ళ యొక్క అసంతృప్తిని వ్యక్తం చేసినట్టుగా కనిపిస్తుంది. సో మొత్తం సింగరేణి కార్మికులు గేట్ మీటింగ్ వచ్చిన ఐఎన్టీసీ నాయకులని అందరూ చుట్టుముట్టి నిలదీస్తూ అసహనం వ్యక్తం చేసినట్టుగా కనిపిస్తుంది. అయితే ఐఎన్టీసీ కాంగ్రెస్ నాయకులు వాళ్ళని శాంతింపై చేసినప్పటికీ వాళ్ళు శాంతి తక్కువడంతో ఐఎన్టీసీ కార్మిక సంఘం నాయకులు వెనుదిరిగినట్టుగా తెలుస్తుంది. ఇది కాశ్మీర్ పనిలో జరిగిన సంఘటన. మొత్తానికి అయితే కార్మికులు లాభాల వాటాలతో సంతోషంగా ఉండదు అనుకుంటే కార్మికులు లాభాల వాటాలతో సంతోషం లేదు. టీవీలలో బ్రేకింగ్ న్యూస్లు 796 కోట్లు 33% వాళ్ళకు వాటా ఇచ్చినట్టుగా దసరా పండుగ లాభాల వాటా ఇచ్చినట్టుగా చెప్తున్నారు. కానీ వాళ్ళు మాత్రం కార్మికులు మాత్రం సంతోషంగా లేరు. వాళ్ళు 33% ప్రచారం చేసేది అబద్ధం, మాకు వచ్చేది 16%. ఎందుకంటే గతంలో చూసినట్లయితే లాభాలు ఎక్కువ వచ్చినా కూడా 4,000 కోట్ల లాభాలు వస్తే అందులో అన్ని ఖర్చులు పోను కార్మికులకు ఇచ్చేది 796 కోట్లైనా 33%. మాకు 1,90,000 కాదు, మాకు ఇంకొక 2 లక్షలు అదనంగా రావాలి, ఒక్కొక్కరికి 4 లక్షల లాభం రావాలని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. మొత్తానికి అయితే కార్మిక సంఘం నాయకులు ఎక్కడెక్కడ నిలదీస్తున్న సంఘటన కాన్స్పిరేటివ్ మైండ్ లో మనం చూడడం జరిగింది. ఇది మన జనతా టీవీ ద్వారా ప్రేక్షకులకు వాస్తవాలను చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. మన జనతా టీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.